హలో ఎవ్రీవన్, డే 5 వీడియోలో మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం చార్ట్ ఓపెన్ చేసి మనకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్యాండిల్స్ కనిపిస్తాయి. ప్రతి క్యాండిల్కి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. మనకు గ్రీన్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది బై, లేదంటే రెడ్ కలర్ క్యాండిల్ అని సెల్ కాకుండా ప్రతి క్యాండిల్ని మనకి ప్రాపర్గా రీడ్ చేయడం రావాలి. మనం ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ క్యాండిల్ని చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ క్యాండిల్ క్యాండిల్ మనకు క్యాండిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని మనం క్యాండిల్ అని అంటాం. ఫర్ సపోజ్ ఇది ఓపెన్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్ అనుకుందాం. ఏదైతే ఓపెన్ ప్రైస్కి క్లోజ్కి ప్రైస్కి మిడిల్లో ఉందో దీన్ని మనం రియల్ బాడీ అని అంటాం. రియల్ బాడీ అంటే ఓపెన్ ప్రైస్కి క్లోజ్ ప్రైస్కి మిడిల్లో ఉంది రియల్ బాడీ. ఈ అప్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని షాడో ఆర్ అప్పర్ విక్ అని కూడా అంటాం. అప్పర్ విక్. ఇది లోయర్ షాడో ఆర్ లోయర్ విక్. దీన్ని హై అని అంటాం. ఇది లో అంటే ప్రైస్ అనేది ఈ హై పాయింట్ వరకు వెళ్ళింది, ఈ లో పాయింట్ వరకు ఫాల్ అయింది అనేది ఈ హై. లో అంటే ఏంటి? హై అంటే ఈ ప్రైస్ వరకు రైజ్ అయింది, ఈ ప్రైస్ వరకు లో పాయింట్ వరకు ఫాల్ అయింది అని. ఈ హై లో అంటే మార్కెట్ ప్రైస్ అనేది ఈ హై పాయింట్ వరకు రైజ్ అయింది, అలానే ఈ లో పాయింట్ వరకు ఫాల్ అయింది అని. ఓపెనింగ్ ప్రైస్కి క్లోజింగ్ ప్రైస్కి మిడిల్లో ఉంది రియల్ బాడీ. ఫస్ట్ మనకి మెయిన్గా గ్రీన్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటంటే ఓపెన్ ప్రైస్ కింద ఉండి క్లోజింగ్ ప్రైస్ అనేది పైన జరిగితే దీన్నే మనం గ్రీన్ కలర్ క్యాండిల్ అని అంటాం. గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్, అంటే బై, ప్రైస్ అనేది రేజ్ అవుతుంది అని ఇండికేషన్ ఇస్తుంది. బుల్లిష్ అండ్ గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే ఏంటి? బుల్లిష్, ప్రైస్ అనేది రేజ్ అవుతుంది, బై సైడ్ క్యాండిల్. దీన్ని మనం రియల్ బాడీ అని అంటాం. ఇది అప్పర్ విక్, ఇది లోయర్ విక్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది 100 దగ్గర ఓపెన్ అయింది. ఇది 50, 150, 200, 250 అనుకుందాం. ప్రైస్ ఇలా ఉంది అనుకుందాం. ఓపెన్ ఎక్కడైంది? 100 దగ్గర ఓపెన్ అయ్యి ఫాల్ అయింది. ఎందుకు? ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ వల్ల 50 వరకు ఫాల్ అయ్యి అగైన్ బయ్యర్ స్ట్రెంత్ వల్ల రైజ్ అయ్యి 200 దగ్గర క్లోజ్ అయింది. అంటే 100 దగ్గర ఓపెన్ అయ్యి 200 దగ్గర క్లోజ్ అయింది. క్లోజ్ ప్రైస్ అనేది ఓపెనింగ్ ప్రైస్కి పైన ఉంది కాబట్టి దీన్ని మనం గ్రీన్ క్యాండిల్ అని అంటాం. గ్రీన్ క్యాండిల్ ఆర్ బుల్లిష్ క్యాండిల్ అని అంటాం. మరి రెడ్ కలర్ క్యాండిల్ అంటే ఏంటి? రెడ్ కలర్ క్యాండిల్ అంటే ఆపోజిట్. రెడ్ కలర్ క్యాండిల్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఓపెన్ ప్రైస్, ఇది క్లోజ్ ప్రైస్. గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే ఏంటి? క్లోజ్ ప్రైస్ అనేది ఓపెన్ ప్రైస్కి పైన జరిగితే దాన్ని గ్రీన్ కలర్ క్యాండిల్ అని అంటాం. రెడ్ కలర్ క్యాండిల్ అంటే ఏంటంటే క్లోజింగ్ అనేది ఓపెనింగ్ అంటే కింద జరుగుతుంది, దీన్ని మనం రెడ్ కలర్ క్యాండిల్ అని అంటాం. రెడ్ కలర్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ అంటే మనం సెల్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకుంటాం, అంటే ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది అనే ఇండికేషన్ ఇస్తుంది మనకి. ఫర్ సపోజ్ ఓపెన్ ప్రైస్ అనేది 200 దగ్గర ఓపెన్ అయింది. ఇది 100, ఇది 50. మార్కెట్ అనేది 200 దగ్గర ఓపెన్ అయ్యి బయ్యర్ స్ట్రెంత్ వల్ల 250 వరకు రైజ్ అయింది. రైజ్ అయ్యి అగైన్ సెల్లర్ స్ట్రెంత్ వల్ల ఫాల్ అయ్యి 100 దగ్గర క్లోజ్ అనేది జరిగింది. అంటే 200 దగ్గర ఓపెన్ అయింది, 100 దగ్గర క్లోజ్ అయింది. అంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఓపెనింగ్ ప్రైస్ కంటే కింద ఉంది కాబట్టి దీన్ని మనం రెడ్ కలర్ క్యాండిల్ అని అంటాం. రెడ్ కలర్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్. నెక్స్ట్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్ అంటే బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ అని అంటాం. దీన్ని మనం బుల్లిష్ రివర్సల్ క్యాండిల్. హ్యామర్ క్యాండిల్ అంటే మనకి ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇది ఓపెన్ ప్రైస్, ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ వల్ల ప్రైస్ అనేది
ఫాల్ అయింది, సెల్లర్ స్ట్రాంగ్ స్ట్రెంత్ వల్ల ఫాల్ అయ్యి అగైన్ బయర్ స్ట్రెంత్ వల్ల రైజ్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఈ క్లోజ్ పాయింట్ అనేది ఓపెనింగ్ కంటే పైన ఉంది కాబట్టి ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ మనకు ఫామ్ అయింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఫాల్ అవుతుందో ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ వల్ల ఫాల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ రెడ్ కలర్ బాడీ కనిపిస్తుంది మనకి. ఇక్కడ అగైన్ బయర్ స్ట్రెంత్ వల్ల ప్రైస్ అనేది రైజ్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇది క్లోజింగ్ ప్రైస్ అనేది ఓపెనింగ్ ప్రైస్ కంటే పైన ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం హ్యామర్ క్యాండిల్ అని అంటాం. ఇది మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండి ఇలాంటి హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతే, ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండి హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతే నెక్స్ట్ మనం అప్ ట్రెండ్కి మన ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అనే ఒక ఇండికేషన్ని ఇస్తుంది. మనం ఓన్లీ క్యాండిల్స్టిక్ బేస్ చేసుకొని ట్రేడ్ అనేది చెయ్యం, బట్ మనకి ఇది ఒక ఇండికేషన్. హ్యామర్ క్యాండిల్ అనేది వస్తే డౌన్ ట్రెండ్లో ఉండి హ్యామర్ క్యాండిల్ అనేది వస్తే నెక్స్ట్ అప్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ హ్యామర్ క్యాండిల్కి స్మాల్ రియల్ బాడీ ఉంటుంది, బాడీ అనేది చిన్నగా ఉంటుంది. విక్ అనేది లాంగ్ లోయర్ విక్ అనేది లాంగ్ ఉంటుంది, బాడీ కంటే ట్వైస్గా లోయర్ విక్ అనేది ఉంటుంది. అప్పర్ విక్ అనేది స్మాల్ అయినా ఉండొచ్చు లేదంటే ఉండకపోవచ్చు. బాడీ అనేది చిన్నగా ఉంటుంది, అలానే స్మాల్ రియల్ బాడీ, అలానే లాంగ్ లోయర్ విక్ అనేది బాడీ కంటే ట్వైస్ ఉంటుంది. అప్పర్ విక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. కలర్ ఆఫ్ ఈ హ్యామర్ క్యాండిల్ కలర్ అనేది నాట్ మ్యాండేటరీ, కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఉండి మనకి ఇలా ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది నెక్స్ట్ మనం అప్ ట్రెండ్ వెళ్తుంది అనే ఒక ఇండికేషన్ని మనకి హ్యామర్ క్యాండిల్ అనేది ఇస్తుంది. ఎప్పుడైనా ఈ క్యాండిల్లో బయర్స్కి సెల్లర్స్కి మధ్యలో టగ్ ఆఫ్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫాల్ అయింది, ఎందుకు? ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ వల్ల ఫాల్ అయింది, ఫాల్ అయ్యి అగైన్ రైజ్ అయింది. ఈ రేజ్ ఏముంది, ఫాల్ అయ్యేటప్పుడు మనకు కంప్లీట్గా గ్రీన్ కలర్ బాడీలా రెడ్ కలర్ బాడీలాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ బయర్ స్ట్రెంత్ వల్ల మళ్ళీ రేజ్ అయ్యి ఓపెనింగ్ ప్రైస్ కంటే పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది మనకి గ్రీన్ కలర్ హ్యామర్ క్యాండిల్. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే మనం నెక్స్ట్ బై సైడ్ అనేది ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఎలా ఫామ్ అవుతుంది? హ్యామర్కి రివర్స్ ఇన్వర్టెడ్ హ్యామర్. స్మాల్ రియల్ బాడీ ఉంటుంది ఇన్వర్టెడ్ హ్యామర్లో కూడా, స్మాల్ రియల్ బాడీ అనేది చిన్నగా ఉంటుంది. అప్పర్ విక్ అనేది లాంగ్ ఉంటుంది, బాడీకి ట్వైస్గా అప్పర్ విక్ అనేది ఉంటుంది. వెరీ స్మాల్ ఆర్ నో లోయర్ షాడో అనేది లోయర్ షాడో అనేది స్మాల్ అయినా ఉండొచ్చు లేదంటే ఉండకపోవచ్చు. కాకపోతే లాంగ్ అప్పర్ షాడో మాత్రం లాంగ్గా ఉంటుంది, బాడీ కంటే ట్వైస్ ఉంటుంది. కలర్ ఆఫ్ ద బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండి మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతుందో నెక్స్ట్ మనం బై సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హ్యామర్ క్యాండిల్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ రెండు బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్ అంటే డౌన్ ట్రెండ్లో ఉండి మనకి హ్యామర్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఫామ్ అయితే నెక్స్ట్ మనం బుల్లిష్ బై సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి వీటిని మనం బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్ అని అంటాం. నెక్స్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ మనకి బై సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ షూటింగ్ స్టార్ అంటే ఇన్వర్టెడ్ హ్యామర్కి షూటింగ్ స్టార్కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర ఫామ్ అవుతుంది. అంటే డౌన్ ట్రెండ్లో మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అవుతుంది, మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. షూటింగ్ స్టార్ ఎలా అంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకు షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, అప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. షూటింగ్ స్టార్ ఇలా ఫామ్ అవుతుంది క్యాండిల్, సేమ్ లైక్ ఇన్వర్టెడ్ హ్యామర్. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండి మనకి షూటింగ్ స్టార్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ మనం సెల్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ అప్పర్ షాడో అనేది లాంగ్ ఉంటుంది, అప్పర్ షాడో అనేది బాడీ కంటే లాంగ్ ఉంటుంది. ద షాడో ఆఫ్ అప్పర్ బాడీ ఈజ్ లాంగ్, స్మాల్ రియల్ బాడీ అనేది స్మాల్ ఉంటుంది. అలానే లోయర్ విక్ అనేది చిన్నగా ఉండొచ్చు లేదంటే ఉండకపోవచ్చు. కలర్ ఆఫ్ ద రియల్ బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ రియల్ బాడీ యొక్క కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైతే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయితే నెక్స్ట్ మనం సెల్ సైడ్ అనేది ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇన్వర్టెడ్ హ్యామర్కి షూటింగ్ స్టార్కి డిఫరెన్స్ ఏంటి? డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతే మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం.
అదే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకు షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అవుతే సెల్ సైడ్ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. కలర్ ఆఫ్ ది బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ అంటే మనకి ఇలా స్మాల్ రియల్ బాడీ విత్ లాంగ్ లోయర్ విక్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండి మనకు హ్యాంగింగ్ మ్యాన్ అనే క్యాండిల్ ఫామ్ అవుతే నెక్స్ట్ మనం సెల్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లాంగ్ లోయర్ విక్, అప్పర్ విక్ అనేది స్మాల్ అయినా ఉండొచ్చు, లేదంటే వితౌట్ అప్పర్ విక్. కానీ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఒక క్యాండిల్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతే మనం సెల్ సైడ్ అనేది ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు హ్యామర్కి హ్యాంగింగ్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటి మరి? హ్యామర్ క్యాండిల్ అనేది మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతే మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం, అంటే బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం, బై సైడ్. అదే డౌన్ ట్రెండ్లో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్ ట్రెండ్లో ఉండి మనకు హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతే నెక్స్ట్ సెల్ సైడ్ ప్లాన్ అనేది చేసుకుంటాం, సెల్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అంటే సపోర్ట్ లెవెల్ దగ్గర హ్యామర్ క్యాండిల్ అనేది వస్తే మనం బై సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అదే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర హ్యాంగింగ్ మ్యాన్ అనే క్యాండిల్ వస్తే మనం సెల్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి షూటింగ్ స్టార్, హ్యాంగింగ్ మ్యాన్ ఈ టూ క్యాండిల్స్ బేరిష్ రివర్సల్ క్యాండిల్స్. ఎందుకంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి షూటింగ్ స్టార్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ ఫామ్ అవుతే మనం సెల్ సైడ్ అంటే బేరిష్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటిని మనం బేరిష్ రివర్సల్ క్యాండిల్స్ అని అంటాం. నెక్స్ట్ హ్యామర్ క్యాండిల్, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్, బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్. ఎందుకంటే మనం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు హ్యామర్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్స్ వస్తే మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం కాబట్టి వీటిని బుల్లిష్ రివర్సల్ క్యాండిల్, అంటే బేరిష్ టు బుల్లిష్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్ అని అంటాం. అదే హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్ అనేటివి బేరిష్ రివర్సల్ క్యాండిల్స్. హ్యామర్కి హ్యాంగింగ్ మ్యాన్కి బాడీ అనేది స్మాల్ రియల్ బాడీ విత్ లాంగ్ లోయర్ షాడో అనేది లాంగ్ ఉంటుంది. అదే ఇన్వర్టెడ్ హ్యామర్కి షూటింగ్ స్టార్కి స్మాల్ రియల్ బాడీ లాంగ్ అప్పర్ విక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ అంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండి స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ ఫామ్ అవుతే అంటే బాడీ అనేది స్మాల్ బాడీ ఉండి అప్పర్ విక్ ఉంటుంది, లోయర్ విక్ కూడా ఉంటుంది. బేరిష్ స్పిన్నింగ్ టాప్, బుల్లిష్ స్పిన్నింగ్ టాప్. అంటే బోత్ సైడ్స్ విక్స్ అనేటివి ఉంటే బాడీ అనేది స్మాల్గా ఉంటుంది. వీటిని మనం బుల్లిష్ స్పిన్నింగ్ టాప్, బేరిష్ స్పిన్నింగ్ టాప్ అంటాం. ఎప్పుడైతే అప్ ట్రెండ్లో ఉండి మనకి బేరిష్ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అవుతే నెక్స్ట్ మనం సెల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సెల్ సైడ్ బేరిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండి మనకి బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ మనం అప్ సైడ్ అంటే బై సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై డోజీ అంటే ఏంటంటే ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్ అనేది ఒకే దగ్గర ఉంటుంది. అంటే ఇలా ఫామ్ అవుతుంది మనకి. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి సెల్లర్ స్ట్రెంత్ వల్ల డ్రాస్టిక్గా ఫాల్ అయ్యి అగైన్ బయ్యర్ స్ట్రెంత్ వల్ల రేజ్ అయ్యి ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్రైస్ దగ్గర క్లోజ్ అనేది జరిగింది. అంటే ఏ ప్రైస్ దగ్గర అయితే ఓపెన్ అయిందో ఆ ప్రైస్ దగ్గరనే ఓపెన్ అయ్యి ఆ ప్రైస్ దగ్గరనే క్లోజ్ అయితే దాన్ని మనం డ్రాగన్ ఫ్లై డోజీ అని అంటాం. ఇది మనకు డౌన్ ట్రెండ్లో ఉండి డ్రాగన్ ఫ్లై డోజీ అనేది ఫామ్ అవుతే నెక్స్ట్ మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ అని అంటాం. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్. ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేది ఒకే దగ్గర జరిగితే దాన్ని మనం డ్రాగన్ ఫ్లై డోజీ అని అంటాం. నెక్స్ట్ గ్రేవ్ స్టోన్ డోజీ అంటే ఇలా ఫామ్ అవుతుంది. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండి గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఫామ్ అవుతే దీనికి లాంగ్ అప్పర్ షాడో ఉంటుంది. అప్పర్ విక్ అనేది లాంగ్ ఉంటుంది,
లోయర్ విక్ అనేది స్మాల్ లోయర్ విక్ అనేది ఉంటుంది. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి బయ్యర్ స్ట్రెంత్ వల్ల రేజ్ అయింది, బయ్యర్ స్ట్రెంత్ వల్ల రేజ్ అయ్యి అగైన్ ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ వల్ల ఫాల్ అయ్యి ఇక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్రైస్ దగ్గర క్లోజింగ్ అనేది జరిగింది. డ్రాగన్ ఫ్లై డోజీ అంటే ఇలా ఫామ్ అవుతుంది. గ్రేవ్ స్టోన్ డోజీ అంటే ఇలా ఫామ్ అవుతుంది. ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ అంటాం. ఎందుకంటే అది మన డ్రాగన్ ఫ్లై డోజీ అనేది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. మనకి డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యి నెక్స్ట్ మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. గ్రేవ్ స్టోన్ డోజీ అనేది అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యి నెక్స్ట్ మనం సెల్ సైడ్ అనేది ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి దీన్ని బేరిష్ రివర్సల్ క్యాండిల్ అని అంటాం. బేరిష్ రివర్సల్ క్యాండిల్. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. మనకి ఇప్పుడు గ్రేవ్ స్టోన్ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ మార్కెట్ అనేది సెల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఇండికేషన్ని గ్రేవ్ స్టోన్ డోజీ క్యాండిల్ ఇస్తుంది. నెక్స్ట్ రిక్షా మ్యాన్ డోజీ అంటే ఇండెసిషన్ క్యాండిల్. ఇండెసిషన్ క్యాండిల్ అంటే ప్రైస్ అనేది బయర్స్ కంట్రోల్లో ఉందా ఆర్ సెల్లర్స్ కంట్రోల్లో ఉందా అనేది చెప్పలేం. అలానే నెక్స్ట్ డైరెక్షన్ బై సైడ్ ఆర్ సెల్ సైడ్ అనేది కూడా మనం గ్యారంటీగా చెప్పలేము. కాబట్టి దీన్ని మనం ఇండెసిషన్ క్యాండిల్ అని అంటాం. ఇండెసిషన్ క్యాండిల్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఓపెన్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ అనేది ఒకే దగ్గర ఉంటుంది. అలానే అప్పర్ విక్ ఉంటుంది, లోయర్ విక్ కూడా ఉంటుంది. కాకపోతే ఇండెసిషన్ క్యాండిల్ నెక్స్ట్ మార్కెట్ అప్ సైడా డౌన్ సైడా అనేది మనం చెప్పలేం. కన్ఫ్యూజన్ క్యాండిల్ అని కూడా అంటాం. దీన్ని మనం రిక్షా మ్యాన్ డోజీ అని కూడా అంటాం. నెక్స్ట్ మరుబోజు క్యాండిల్. మరుబోజు క్యాండిల్ అంటే కంప్లీట్ బాడీ అయినా ఉంటుంది, లేదంటే స్మాల్ విక్స్ అయినా ఉంటాయి. బుల్లిష్ క్యాండిల్ అంటాం దీన్ని. ఇది బేరిష్ క్యాండిల్. అంటే ఇది స్ట్రాంగ్ మూమెంటం ఉండే క్యాండిల్స్. బేరిష్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుంది. మనకు కంప్లీట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. విక్స్ అనేటివి స్మాల్ విక్స్ అయినా ఉంటాయి, లేదంటే వితౌట్ విక్స్ అయినా ఉంటాయి. లాంగ్ బాడీ అనేది ఉంటుంది వీటికి. మరుబోజు క్యాండిల్స్కి లాంగ్ బాడీ. బేరిష్ అంటే సెల్లింగ్ ప్రెషర్. అంటే రెడ్ కలర్ క్యాండిల్ మనకు ఫుల్ లాంగ్ బాడీ బేరిష్ క్యాండిల్ వచ్చింది అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది హై ఉంది అని అర్థం. సెల్లింగ్ ప్రెషర్ అనేది హై ఉంది అని అర్థం. బుల్లిష్ క్యాండిల్లో బయింగ్ ప్రెషర్ అనేది హై ఉంది అని అర్థం. నెక్స్ట్ ఎప్పుడైతే గ్రీన్ మరుబోజు క్యాండిల్ ఫామ్ అవుతుందో మార్కెట్ అనేది కంటిన్యూగా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే ఇండికేషన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ బయింగ్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్ ఉంది. బయర్స్ మూమెంటం అనేది బయర్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది. వితౌట్ విక్స్ అయినా ఫామ్ కావచ్చు, లేదంటే స్మాల్ విక్స్ అయినా ఫామ్ కావచ్చు. కాకపోతే బాడీ అనేది రియల్ బాడీ అనేది లాంగ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ మార్కెట్ అనేది రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని గ్రీన్ మర్బోజు ఇండికేట్ ఇస్తుంది. రెడ్ మర్బోజు అంటే ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని ఇండికేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. సెల్లర్స్ మూమెంటం అనేది స్ట్రాంగ్గా ఉంది అనే ఇండికేషన్ ఇస్తుంది. బుల్లిష్ మర్బోజు ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బుల్లిష్ మర్బోజు క్యాండిల్ వస్తాయి. అంటే గ్రీన్ కలర్ క్యాండిల్, కంప్లీట్ రియల్ బాడీ, లాంగ్ రియల్ బాడీ క్యాండిల్ వితౌట్ విక్స్ ఆర్ విత్ స్మాల్ లోయర్ అండ్ అప్పర్ విక్స్ అనే క్యాండిల్ అనేది వస్తే నెక్స్ట్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బయర్ స్ట్రెంత్ అనేది హై ఉంది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అనేది ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ఇండికేషన్ని ఇస్తుంది. నెక్స్ట్ బేరిష్ మర్బోజు అంటే రెడ్ క్యాండిల్. ఇలా మనకి రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండి బేరిష్ మర్బోజు అంటే కంప్లీట్ లాంగ్ రియల్ బాడీ విత్ స్మాల్ విక్స్ ఆర్ వితౌట్ విక్స్ ఆర్ షాడో. ఏం ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ హై ఉంది కాబట్టి సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. మనం సెకండ్ క్యాండిల్ వరకు వెయిట్ చేయాలి. సెకండ్ క్యాండిల్ కూడా మనకి రెడ్ క్యాండిల్ వస్తే మనం థర్డ్ క్యాండిల్లో మన ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసాం. హ్యామర్ క్యాండిల్, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్, ఇవి రెండేంటి
బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్. షూటింగ్ స్టార్, అలానే హ్యాంగింగ్ మ్యాన్ అనేది బేరిష్ రివర్సల్ క్యాండిల్స్. మరుబోజు క్యాండిల్స్ అనేటివి స్ట్రాంగ్ మూమెంటం ఉండే క్యాండిల్స్. డోజీ క్యాండిల్ అంటే ఇండెసిషన్ క్యాండిల్. ఇలా మనం ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.